చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే కేక్ అన్న సినిమా మొత్తం చింపేసిండు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు అట్లా చింపేసిండు సినిమా. ఆ బొమ్మలో నుండి అయితే కాలుస్తాడు నిజంగా. అరే అన్న సినిమా ఏమన్నా తీసిన ఒక్కొక్క సీన్ లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసిన నేను వేసుకున్న కలర్స్ ఒక్క రవితేజ్ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసిన 2 కళ్ళు సరిపోలన్నా 3వ కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది అన్న. కోమానా అంతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిదలా ఎవ్వరు ఏమన్నా అనుకోనా అంతేనా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసిన ఈగల్ సినిమా ఏమన్నా చేసిండన్న రవితేజ. అసలు మామూలుగా చేయలేదు. ఎక్స్ట్రాడనరీ అంటే అన్ని సినిమాలలో మనం రవితేజ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ భయ్య. అసలు మామూలు ఎక్కడ మాత్రం తగ్గలేదు. ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ప్రతిదీ కూడా హైలైట్. నాకైతే సాంగ్స్ కూడా బాగా నచ్చినాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో నాకు కెమిస్ట్రీ రొమాన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది హైలైట్ భయ్య. అలాగే అనుపమ యాక్టింగ్ అయితే అంటే ఇందులో తన గ్లామర్ కాకుండా యాక్టింగ్తో మాత్రం చాలా బాగా చేసింది. ఒకటే భయ్య సినిమా అంటే ఇలా ఉండాలని చూపించిండు. ఏమి యాక్షన్ భయ్య మొత్తం పబ్జి గేమే. పబ్జి గేమ్లో కూడా అన్ని గన్నులు ఉండేవి కానీ ఇందులో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్య. అమ్మ నేను చెప్పింది గన్నుల గురించి తల్లి నువ్వు ఆగో. అసలు పబ్జి గేమ్ అంటే ఎలా ఉంటే అంత ఇంట్రెస్ట్గా ఉంది సినిమా చూసినప్పుడు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసినాం భయ్య. మొన్న చూసుకుంటే కేజీఎఫ్ కానీ అలాగే సలార్ కానీ ఇలాంటి సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే వండర్ఫుల్. నిజంగా ఏ సినిమా పోల్చినా కూడా ఒక కేజీఎఫ్ ఒక సలార్ దాన్ని మించిపోయింది భయ్య నిజంగా. అది చెప్పు మరి, అది చెప్పు పప్ప కానీ ఉన్నావు. అఫ్ కోర్స్ అనుపమ పరమేశ్వరన్కి ఒక స్కోప్ లేకపోయినా బాగానే చేసింది. బాగా చేసింది భయ్, బరాబర్ చేసింది. బాగాలేదు సరే ఇప్పుడు చేసింది. ఈగల్ 1 కన్నా ఈగల్ 2లోనే అనుపమ పరమేశ్వరన్ వాడతారు ఖచ్చితంగా. ఆడతాం అంటే పార్ట్ 2 ఉందని చెప్తున్నా. మనోడు చెప్పబోయేది ఏంటంటే పార్ట్ 2 ఉంది. వాడతారు అంటే అది కాదు ఆయన యాక్టింగ్ చెప్పు. నువ్వు వాడతారు అంటే డబుల్ మీనింగ్ అండర్స్టాండింగ్ అండి. సినిమాలోని చెప్పడనా చెప్పు ఇప్పటికీ ఇట్ అన్నవాడు ఫ్లాప్ ఇట్ అన్నవాడు బంచికలు జరుగుతాయి సినిమాలోని. ఫిబ్రవరి 14 మీరు అంతా ఓయోలకి వెళ్ళిపోతారు లేదా తొప్పలకి వెళ్ళిపోతారు. ₹150 అంటే మొత్తం బంచికులు అల్లా లేదు ఒకటే సాంగ్ లో ఉంటుంది. బంచిక్ అనేది ₹150 పట్టుకెళ్ళి సినిమా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అన్నిటికీ మించిపోతుంది భయ్య సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బుల ఫ్యాక్టరీ భయ్య. డబ్బుల ఫ్యాక్టరీ కాదు ఒక బ్రాండ్. అలాంటి సినిమాలు తీయాలంటే ఆ పీపుల్ మీడియా వాళ్ళని తప్ప ఎవరు తీయరు. అది చెప్పు. అది ఎవరో తీయలేని అందరికీ తెలుసు అన్న. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ అర్థం కాలే భయ్యా. ప్రశాంత్ వర్మ వచ్చిండు సంక్రాంతికి, కార్తిక్ ఘట్టమనేని కూడా అలాంటి డైరెక్టర్. అలాంటి డైరెక్షన్ అని కాదు, ఇది ఒక కొత్త డిఫరెంట్ డైరెక్షన్ అనమాట. అసలు అల్టిమేట్ భయ్య. నిజంగా అలాంటి తీయాలంటే ఒక దమ్ము ఉండాలి నిజంగా. ఎందుకంటే అసలు మామూలుగా తీయలే సినిమా, ఒక లెవెల్లో తీసుకెళ్ళారు సినిమా మొత్తం. సూపర్ బంపర్ ఇట్టో తోపిగా. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాప్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఆయన ఇంతకుముందు డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇది డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అన్న. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. హీరోయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. నేను 6th క్లాస్లో వేసుకుంటుండే చెడ్డీ. 6th క్లాస్ దాకా వేసుకున్నాను బ్రో చెడ్డీ. ఏం కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది బ్రో. నిజంగా చెప్తున్నాను ఎక్కడ చూసినా గన్స్. బుక్ షాప్ లో దొరుకుతాయి పెన్స్. ఎక్కడ చూసినా మొత్తం గన్స్ అట్లా ఉంది సినిమా అయితే. రవితేజ లుక్స్ గురించి చెప్తే బ్రో చెప్తున్నాను కదా, లుక్స్ షాప్ లో దొరుకుతాయి చిప్స్. కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను ఇంట్రడక్షన్ అయితే రవితేజ గారి ఇంట్రడక్షన్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాము. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. నిజంగా రవితేజ గారు అయితే సూపర్ ఉన్నారు. మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ యాక్షన్ మాత్రం చెప్తున్నాను కదా 100% ఫుల్ యాక్షన్ ఉంది మూవీ అయితే. మంచి మూవీ. ఏం కాదన్నా బాగుంది మూవీ అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 2 వచ్చి బ్రో చెప్తున్నాను కదా ఎవరినన్నా ఇంప్రెస్ చేయాలంటే మనము ఫ్లవర్స్ ఇస్తాము. ఫ్లవర్స్ తోటో లేకుంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తాము. గన్స్ తోటి కూడా
అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చు అని చెప్పి చూపించినాడు. బాలీవుడ్ రేంజ్లో ఉంది, ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది, యాక్షన్ అయితే అట్లుంది. నిజంగా చెప్తున్నాను బ్రో, నిజంగా చెప్తున్నాను. మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు. కార్తిక్ అనేది దాక్తుందా నా నెత్తికి, కొద్దిగా జరుగురా బ్రో. ఇంకోటి చెప్తా బ్రో, గన్కి లైసెన్స్ ఉంటే లీగలు, గన్కి లైసెన్స్ ఉంటే లీగలు. గాల్లో ఎగిరిందన్న ఈగలు. బాగుంది మూవీ అయితే. నా హీరోయిన్ గురించి చెప్తే కనుక బ్రో, చెప్తున్నాను కదా, హీరోయిన్ అనుపమ గారు అయితే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మంచి లవ్ స్టోరీ అయితే ఉంది. సెకండ్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ వచ్చేసరికి ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే కనుక ఫ్లవర్స్ వీటితోటే కాదు, గన్స్ తోటి హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాడు. నిజంగా హీరో అయితే స్నైపర్ ఉంటాడు. ఇలా చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ ఫ్లాప్ ఏం లేదు మేడం, బాగుంది మూవీ. పక్కా హిట్ అవుతుంది మూవీ. ల్యాగ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది మేడం. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ అనేది ఎలాబరేట్ చేసేసరికి మనకి అట్లా అనిపిస్తుంది. కానీ డెప్త్కి వెళ్తే కనుక స్టోరీ బాగుంది మేడం. నేనైతే రేటింగ్ 5కి 4.5 ఇస్తాను మేడం. హైలైట్స్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్లో మొత్తం స్లో ఉంటుంది, హీరోయిన్ ఏముండదు. రవితేజ యాక్షన్ అయితే సూపర్ ఉంది, నవదీప్ కానీ రవితేజ కానీ బాగుంది. మాంకాలి సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది అన్న, సెకండ్ హాఫ్ బాగుంది. మొత్తం గన్ల గురించే ఉంటుంది స్టోరీ అంతా, కంప్లీట్ వైలెన్స్. సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్స్ ఉంటుంది. పార్ట్ 2 కూడా ఉంది, వస్తుంది ఇప్పుడు. ఓకే, డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం లేదు. ఫ్లాప్ అయితే ఫ్లాప్ ఏం కాదు, కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మాత్రం ఎలివేషన్స్ సీన్స్ బాగుంటాయి అంతే. రేటింగ్ ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. సంక్రాంతి విగిల్ అర్థమైంది, సారీ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ సినిమా సినిమా అలా ఉంది. ఇంకా శివరాత్రికి మీరంతా జాగరణ చేసి మానేసి దయచేసి సినిమా ఈగల్ చూడండి. సో నేనంటున్నా డైరెక్టర్కి ఒక మాట చెప్తున్నాం, క్యాపిటా బోలింగ్ డైరెక్టర్కు, పాన్ ఇండియా తీయాల్సిన మూవీ అన్న, నిజంగా చెప్తున్నాను. పాన్ ఇండియాలో అక్కడ కూడా క్యారెక్టర్ తీసుకుంటే మళ్ళీ రవితేజకు ఒక హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక నుంచి రవితేజ ఇడియట్ కాదు, అర్థమైందా? పెద్దరికం ఉన్న ఒక రవితేజని చూస్తారు. ఇక నుంచి రవితేజ సినిమా వెరైటీగా ఉంటుంది. సినిమాలో వాయిస్ ఎంత అయితే వాడాలో అంతే. కానీ సినిమాలో 2 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మిస్టేక్ నెంబర్ 1, యాపిల్స్కి షార్ట్ కట్టంగానే యాపిల్స్ పైనుంచి రావాలి న్యూటన్కి వచ్చినట్టు, కానీ పక్క నుంచి వస్తాయి. దట్ ఈస్ ఈగల్ సినిమా. సో బెస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2 కూడా ఉందండి. ప్లీజ్ కీప్ వాచ్ ఈగల్ మూవీ అండ్ బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీవేర్. సినిమా బాగుందండి, నో ప్రాబ్లం. నేను డైరెక్టర్కి ఒకటే మాట చెప్తున్నా, ఈసారి తీస్తే మటుకు పాన్ ఇండియా తీయండి, లేకుంటే ఈగల్ 2 తీయకండి అని చెప్తున్నా. దిస్ ఇస్ మై ఫ్యాక్ట్. ఓకే రైట్. సినిమా చాలా బాగుందండి. హైలైట్స్ అనేది ఒక ఆశయం కోసం వర్క్ చేయడం, తనకి స్టోరీ తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం. మ్యాక్సిమం అంటే స్టోరీ అలాంటిది కాబట్టి ఫైట్స్ మీద ఉంటుంది. అంతా కూడా ఒక పాన్ ఇండియా మూవీ లెక్క ఉంటుంది. అంత ఏం ల్యాగ్ లేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. మీరు చూసి చెప్పండి, అంతేగాని చూడకుండా ల్యాగ్ చేశారని వద్దు. లేదు, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఎస్, 5కి 4. యా, బెటర్గా అనిపించింది, ఎందుకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటారు కాబట్టి. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గదు సినిమా, చాలా బాగా వచ్చింది. కామెడీ కానీ డెఫినెట్లీగా అన్నయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీలాగా చాలా బాగా తీశారు. నెక్స్ట్ 2 కూడా ఉంది, నెక్స్ట్ ఈగల్ 2 కూడా ఉంది. అందరూ చూసి చెప్పండి. నేను 5కి 4 అబౌవ్. టీజే వెంకటేష్ గారు అబ్బాయి ప్రొడ్యూసర్గా చాలా చక్కగా సినిమా తీశారు. సినిమా మాత్రం 2.5 అవర్స్ చాలా బాగుందండి. కన్నురెప్పలు లెక్క కూడా చూశారు. పార్ట్ 1 మంచిగా ఉంది, పార్ట్ 2 కూడా సక్సెస్ అవుతుంది. ఇది ఏంటంటే ఆయుధాలు ఎవరు స్టే చేయకుండా ఒక విధ్వంసం చేయడానికి అసలు సినిమా తీశారు. యూత్కి మన ఈరోజు కల్చర్కి చాలా చక్కగా తీశారు సినిమా. మేమైతే 2.5 అవర్స్ ఇలా కన్నురెప్పలు లెక్క చూశారండి. చాలా బాగుంది మూవీ మాత్రము, ఎక్సలెంట్ మూవీ. టీజే వెంకటేష్ గారు అబ్బాయికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, వన్స్ మోర్ ఆల్ ది బెస్ట్, ఎవ్రీథింగ్. ఫస్ట్ క్లాస్గా సినిమా చాలా చక్కగా వచ్చిందండి. పార్ట్ 2 కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈగల్ అంటే నాకు ఇంకో కేజీఎఫ్ చూసినట్టు అనిపించింది. నాకైతే మాత్రం కేజీఎఫ్ రేంజ్లో, కేజీఎఫ్ మేకోవర్ కాదు కానీ కేజీఎఫ్ రేంజ్లో అనిపించింది. ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఇంకంటే రవితేజ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, మంచి ఎక్స్ప్రెషన్, లవ్ అనుకుంటారు, కానీ ఇందులో ఏమీ లేదు. ఓన్లీ ఒక క్రూరత్వం యాక్టింగ్, ఒక క్రూరత్వం, ఒక గెటప్, ఒక అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే బాగా నచ్చింది. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ కూడా నాకు ఆయన అజయ్ ఘోష్ గారు వచ్చిన ప్రతిసారి కూడా బాగా నవ్వుకున్నాం. అలాగే ఇందులో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా 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 ఎంజాయ్ చేసాం.
చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్లో అంత డెప్త్ను అంటే రవితేజ గారి కామెడీ ఏమీ లేదండి. రవితేజ గారు అంతా యాక్షన్ మూడ్ అంతా అన్నమాట. సినిమా అంతా కూడా ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. కథ వెళ్తుంటుంది, మళ్ళీ యాక్షన్ ఫైట్స్ ఉంటాయి తప్ప కామెడీ కోసం చెప్పుకోతే కేవలం అజయ్ ఘోష్ గారి కామెడీ మాత్రం బాగుంది. మిగతాదంతా యాక్షన్ పార్ట్. కానీ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఉంటుంది. అది కాతేరమ్మ సలా సినిమాలో కాతేరమ్మ ఫైట్ వచ్చిన ఎవరైతే ఎంత గూస్ బంప్స్తో మనం ఎక్స్పెక్ట్ చేసి చూస్తామో అంతకన్నా ఎక్కువ ఇందులో చూస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది ఫైట్ మాత్రం. 300 రూపాయలు ఒక్క ఫైట్కి వర్త్ అనిపిస్తుంది. ఇంకా రవితేజ గారి గత సినిమాలతో పోల్స్తే ఇంత బెటర్ మూవీ, సూపర్ మూవీ అనమాట. ఇక్కడ నుంచి రవితేజ అంటే 3 సినిమాలకు ఒకసారి బ్రేక్ వస్తుంది, మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ బ్రేక్ వచ్చింది, హిట్ కొట్టాడు అన్న ఈ సినిమాతో. థ్యాంక్ యూ. ఇప్పుడే ఈగల్ మూవీ చూసా. ఆ సినిమా అయితే అసలు బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకంటే రవితేజ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే అసలు ఆ గన్స్ గురించి చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్తా. డైరెక్టర్ అసలు ఇంకా డైరెక్టర్ అయితే ఇంకా అసలు మామూలుగా చేయలేదు. యాక్టింగ్ అనేది నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చిందన్న. చాలా బాగా నచ్చింది డైరెక్షన్ అయితే. నాకు గన్స్ గురించి పెట్టడం అయితే ఇంకా అసలు వామ్మో, అసలు ఏ హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. గన్స్ గురించి చూపించడం అయితే ల్యాగ్ ఎందుకు ఉంది, ఎక్కడుంది? 2 hours 40 minutes ఉంది. ల్యాగ్ అనేది ఏం లేదు సినిమాలో. కొంచెం చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఇలాంటి సినిమా రాలే ఎప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో. ఏ హీరోని తీలే ఇంతకు ముందు. చాలా బాగుంది. కంప్లీట్ వైలెన్స్ సినిమానే. వైలెన్స్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. అసలు లవ్ స్టోరీకి ఇంకా గన్తో లవ్ చేస్తాడు. ఆ సీన్సే కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా పండే. అనుపమ, ఇంకా అనుపమ గురించి చెప్పాల్సింది మా అందాల బామ్మే అనుపమ కానీ మన నవదీప్ గారు కానీ చాలా బాగా యాక్టింగ్ చేస్తారన్న. సినిమా అయితే బాగుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయన. ఒక రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాను. అయితే థియేటర్కి వచ్చే ఈ వారము రవితేజని ఆపేవారు లేరు. థ్యాంక్ యూ. భయ్యా రవితేజ గారిది ఈగల్ సినిమా చూడడం జరిగింది. రవితేజ గారివి ఎన్నో సినిమాలు వచ్చినాయి. కానీ ఈ మాస్ లుక్ సినిమా ఇంతవరకు రాలేదు. ప్రతి ఒక్క సినిమా మనం చూడడానికి తీసిండే సినిమానే. చూస్తారు, ఆదరిస్తారు అని చెప్పి తనంగానే తీస్తారు తప్ప ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు అని చెప్పడానికి మనం ఏం కాదు. డైరెక్ట్ అనేవాడు అందరూ చూస్తారని ఇస్తారు. అది బాగలేని దానికి వాళ్ళు ఏం చేస్తారు, బాగుంది దానికి ఏం చేస్తారు. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఒక 1/2 hour బాగలేదు. సెకండ్ ఇంటర్వెల్కి ముందు అయితే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. వేరే లెవెల్లో పెట్టినాడు. ఆ గన్స్ కానీ కేజీఎఫ్లో ఎలా ఎలివేషన్స్ ఇచ్చినాడో రవితేజగానే ఎలివేషన్స్ అలాగానే ఇచ్చినాడు. అది ప్యాన్ ఇండియా, ఇది మామూలు ఈ సినిమా కాబట్టి అందుకు ఈ సినిమాని అందరూ ఇది చేస్తారంటే తప్ప ఈ సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఆ గన్స్ తేవడం కానీ వేరే లెవెల్ అండి. యానిమల్లో గన్ ఉంది, ఆ గన్ను కానీ అంతకు మించింది ఈ గన్ను ఈ సినిమాలో. అది రవితేజ గారి మాస్ నువ్వులో కొత్త ఇంకా హీరోయిన్ కావచ్చు. హీరోయిన్ కూడా ఒక కొత్తగా బాగా తీసింది. హీరోయిన్ చాలా బాగుంది. ఏమంటే ఈ సినిమాలో కామెడీ ఉండదు, ఎక్కడా కానీ కామెడీ ఉండదు. మనము అదే ఈ సినిమాలో మిస్ అయింది. కానీ ఈ సినిమాలో కామెడీ పెట్టిన సినిమా కాదు ఇది. ఒక కొత్తగా ఆలోచించి తీసినాడు లీగల్ అనేది. ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది అంటున్నారు. పార్ట్ 2 కూడా చూపించినారు. అది ఎలా ఉంటుందో చూడాలి. పక్కా పెరిగాయి. చాలా యాక్టింగ్ బాగా చేసినాడు. ఈ కొత్త లుక్గా తీసినాడు కాబట్టి చాలా బాగుంది రవితేజ గారు. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఆ గన్స్ కాల్చడం కానీ కొత్తగా తినాడు. ఆ ఫైట్స్ కానీ ఇంకో లెవెల్లో ఉంది. చాలా బాగా ఐడియా. 3.5 ఇస్తాం. సినిమా చూశాను, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నానికి. లాస్ట్ హీరో రిలీజ్ అయిందనమాట. సినిమా అయితే నాకైతే ఓవరాల్గా బాగానే నచ్చిందనమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ల్యాగ్ అనిపించింది. బట్ ఇంటర్వ్యూల తర్వాత తన మార్క్ అనేది ఫుల్గా చూపిస్తాడు అనమాట రవితేజ గారు. అసలు సినిమా అయితే హాలీవుడ్ రేంజ్లో తీసుకున్నారు. కంపేర్ అంటే అక్కడక్కడ సీన్స్ కొన్ని సింక్ అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే కేజీఎఫ్ని కానీ డామినేషన్ చేసినాయి అనే చెప్పొచ్చు అనమాట. రవితేజ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పించాడు. కొన్ని సీన్స్ అయితే అసలు విజువల్గా మైండ్ బ్లోయింగ్ అవుతుంది అనమాట. హాలీవుడ్ రేంజ్లో తీసుకున్నారు. నాకైతే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్నమాట. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు. నవదీప్ క్యారెక్టర్ కానీ అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉన్నాయి. రవితేజకి ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ. ఎప్పుడే ఈగల్ సినిమా చూస్తే సినిమా అయితే బాగుంది. అంటే యాక్షన్ అంటే మొత్తం అంటే యాక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది మూవీ. యాక్షన్ కామెడీ మిస్ అయింది. కామెడీ మిస్ అయ్యి యాక్షన్ ట్రాక్లో వచ్చిండ్రు. అంటే యాక్షన్ చూసే వాళ్ళకు బాగా నచ్చుతుంది. మొత్తం సినిమా మొత్తం ఫైట్సే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్, ఎలివేషన్స్, ఫైట్స్, సినిమా మొత్తం అదే ఉంటుంది. సినిమా మొత్తము కేజీఎఫ్తో కంపేర్ చేస్తే కేజీఎఫ్ అంతా లేదు, కొద్దిగా తగ్గింది. అంతా ఆ రేంజ్ అయితే లేదు మూవీ అయితే. ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే యాక్షన్ సీన్స్ బాగుంది. గన్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ అవన్నీ ఫైట్సే ఎలివేషన్స్, ఫైట్స్ బాగుంటాయి కాబట్టి కేజీఎఫ్ తోటి అంటే డైరెక్షన్ అంతా తోపు లేదు. ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంటే స్టోరీ ఇంకా మంచిగా తీసుకుంటే బాగుంటుంది. మొత్తం యాక్షన్ పార్ట్స్, ఎలివేషన్స్ 5 నిమిషాలు ఎలివేషన్ ఉంటుంది. 5 నిమిషాలు ఒకసారి ఎలివేషన్ ఉంటుంది. మొత్తం అదే ఉంటుంది. అసలు అనుపమ క్యారెక్టర్ ఎందుకుందో కూడా తెలియదు ఈ సినిమాలో. అట్లా
బాగుంది. ఆయనకు ఉన్న కాడికి కొద్దిగా బాగుంది ఆయన నవదీప్ గారి క్యారెక్టర్ మొత్తం. రేటింగ్ సినిమా అయితే బాగుంది. ఇంకా స్టోరీ మంచిగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తుంది. సినిమా అయితే ఓకే బాగుంది. 5కి రేటింగ్ 3 మూవీకి. ఓకే సినిమా దాన్ని ఏమంటారు, నా ఓపెన్గా చెప్పేస్తున్నాను బ్రో, నాకు రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా మాత్రము ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్. ఎందుకో చెప్తాను. ఈ సినిమాలో డైరెక్షన్ బాగుంది, కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు కేజీఎఫ్ లెవెల్లో సినిమా తీద్దాం అనుకున్నారండి, నేను ఒప్పుకుంటాను. కేజీఎఫ్ లెవెల్లో తీద్దాము, ఎలివేషన్లు ఇద్దాం అనుకుంటారు. కేజీఎఫ్లో ముసలాయన ఎన్నిసార్లు వస్తారండి? ఫస్ట్ హాఫ్లో 4 సార్లు వస్తారు, సెకండ్ హాఫ్లో 4 సార్లు వస్తారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గారు సేమ్ స్క్రీన్ ప్లే ఎలాంటంటే గీతా గోవిందంలో నిత్యమేనన్ గారు, విజయ్ దేవరకొండ గారు స్టోరీ చెప్తూ ఉంటారు కదా, అలా స్టోరీ చెప్పుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారు స్టోరీని ముందుకు నడవనీయకుండా సినిమాలో ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీని ముందుకు నడవనీయకుండా టార్చర్ పెడతారండి. ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను ఒప్పుకుంటాను. బెస్ట్ దాన్ని ఏమంటారు, బాగా చెప్పగలరు, స్టోరీ చెప్పాలనుకుంటారు, ఓకే. ఎలివేషన్లు ఇవ్వాలనుకుంటారు, ఓకే. మరి జనరల్ ఆడియన్స్కి ఓకే, మీ అన్ని తెలివితేటలు జనరల్ ఆడియన్స్కి ఉండవు కదా, జనరల్ ఆడియన్స్ ఉండవు. అక్కడ వచ్చి సినిమా థియేటర్లో ఫస్ట్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీ ముందుకు నడవనేయకుండా స్టాప్ చేసుకుంటా వెళ్ళిపోతే మాస్ జనాల కంటే ఇప్పుడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు ఉన్నారు. మయాస్ మహారాజా రవితేజ గారిని చూసే ఈ సినిమాకి వచ్చారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ ప్లే దెబ్బేసిందండి. స్క్రీన్ ప్లే ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చేసి అనుపమ పరమేశ్వర్ గారి క్యారెక్టర్ టార్చర్ పెట్టిద్ది అనమాట. సినిమా ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్ సినిమా. ఓన్లీ స్క్రీన్ ప్లే వల్ల నాశనం అయిపోయిందండి సినిమా. కేజీఎఫ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఆ డార్క్ థీమ్ అవ్వచ్చు, దాన్ని ఏమంటారు ఎలివేషన్లు ఇవ్వాలని అనుకోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల కేజీఎఫ్తో కంపేర్ చేస్తున్నాం. అంతేగాని కేజీఎఫ్ లాంటి స్టోరీ ఏం కాదు, పెద్ద స్టోరీ ఏం కాదు ఇది. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మొన్న ఏజెంట్ సినిమా చూశారు కదా, ఇది సంక్రాంతికి రాకుండా చాలా మంచి పని చేశారు. ఎందుకో చెప్పమంటారా, ఇప్పుడు ఈ సినిమాకి పోటీ ఏం లేదు. నాకు తెలిసి లాల్ సలాం అని చెప్పేసి రజనీకాంత్ గారిది ఒక ½ అవర్ రోల్ ఉందన్నమాట ఆ సినిమాలో. అది కూడా వచ్చేది కాదు. ఓపెన్గా నేను మాట్లాడకూడదు, పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ సినిమాలాగా అయిపోయిండేది, ఈ సినిమాలాగా అయిపోయిండేది అని చెప్పకూడదు. దాన్ని ఏమంటారంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఏమీ లేదండి. స్క్రీన్ ప్లే ఫ్లాప్. అవుట్ ఆఫ్ 5 2 డిజాస్టర్. మూవీ ఓకే, ఈగల్ ఓకే చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, సో ఇంట్రడక్షన్స్ ఇవ్వడానికే సరిపోయింది, ఎలివేషన్లు ఇవ్వడానికే సరిపోయింది. ఏముంటుంది ఎప్పుడు వస్తాడు మొత్తానికి అయితే వస్తాడు. సీరా వచ్చాక ఈ అనుపమ పరమేశ్వర్ ఇచ్చే అంటే ఆ ఎలివేషన్ షాట్లు 1 సారి 2 సార్లు అంటే అనుకోవచ్చు, ఒక 10-15 సార్లు ఇచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ బీభత్సమైన స్టోరీ ఉంటుందేమో అనుకున్నాను. కానీ సో కొంచెం డిసప్పాయింట్ చేశారు స్టోరీలో. అది ఎందుకు, ఏ పాత్రలు వస్తున్నాయి, ఎందుకు కాల్చుకుంటున్నారు, ఎందుకు వేరే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. డైరెక్టర్ గారికి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలే. సో చాలా హైప్ క్రియేట్ చేశారండి నిజంగా చెప్పాలంటే. సినిమాలో రవితేజ గారిది అయితే మాత్రం ఎటువంటి తప్పు లేదు. ఆయన పాత్రకు ఆయన న్యాయం చేశారు. కానీ స్టోరీలో కొంచెం విషయం ఉంటే బాగుండేది. వైలెన్స్ అయితే బీభత్సమైన వైలెన్స్. నాకు తెలిసి ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది. చూడండి ఎలివేషన్ షాట్లు కానీ, కాల్పులు కానీ, గన్స్ ఎలా వాడాలో అంటే నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు బిల్లా సినిమాలో మనకి గన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా మనకి బీభత్సంగా చూపించారు, ఒక మంచి హాలీవుడ్ రేంజ్లో చూపించారు. కానీ ఆ సీన్కి ఎందుకు వస్తుంది అనేది అర్థం కాలేదు, సింక్ అవ్వలేదు. సో పార్ట్ 2 ఉందని అంటున్నారు. ఆ పార్ట్ 2 వస్తే మాత్రం ఇలాగైతే కష్టం అండి నిజంగా చెప్పాలంటే. ల్యాగ్ అయితే మాత్రం ఒక లబ్బర్ సాగదీస్తే ఎంత ల్యాగ్ ఉంటుందో అంత ల్యాగ్ ఉంది. సో నాకైతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే రవితేజ గారు సూపర్ ఉంటుందండి. లెజెండ్లో జగపతి బాబు గారి లుక్స్ ఎలా ఉన్నాయో రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం పీక్స్ ఉన్నాయి చెప్పాలంటే. రాకుండా మంచి పని చేశారు. ఎందుకంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యేది చెప్పాలంటే. జనాలు ఇంకా విపరీతమైన కోపం వచ్చేది నిజంగా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ టైంలో కానీ ఈ సినిమా వస్తే. సో ఓవరాల్గా పార్ట్ 2 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారు చెప్పలేమండి. అప్పుడు అసలు వెళ్ళేటోళ్ళు కూడా కాదు. సో ఎలాగైనా ఎవరు అన్నవాడు ఎదవడాడు అంత హ్యాట్రిక్ ఏం కాదండి. ఉన్న సినిమాలాగా మాట్లాడదు. నేను సినిమా పరిగణే, నేను ఇండస్ట్రీ పర్సనే. సో ఏంటంటే రవితేజ గారు ప్రతి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తారు. సో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి, బీభత్సమైన కోట్లు పెడితే సినిమా హిట్ అవ్వదు.
కథలో దమ్ముంటే హిట్ అవుతుంది కంపల్సరీగా. సో ఎందుకు ఇంటి నిండా గన్స్ పెట్టి కాల్చుకుంటే ఎందుకు కాల్చుకుంటాడు అర్థం లేకపోతే చిన్నపిల్లడైనా పబ్జీ గేమ్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. సో ఏంటనేది అర్థం కాలేదు. బీభత్సమైన కొన్ని కోట్లు పెట్టేశారు సినిమాకి చెప్పాలంటే, కానీ ఏమీ అర్థం కాలేదు నాకు. ఓవరాల్గా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం ఇలా రావద్దని చెప్తా అంతే. రేటింగ్ ఈ అనౌన్స్ చేశాడుగా పార్ట్ 2 వస్తుందని చెప్పి, పార్ట్ 2 వస్తుంది రేటింగ్ చెప్తే మీరు వెళ్ళిపోతారా తొందరగా? 5కి 3 ఇస్తాను వెళ్ళిపోండి. మీరు డైలీ మార్నింగ్ వాకింగ్ చేస్తారా బ్రో? అలా తీసుకుంటూ బ్రో నిదానంగా చెప్పుకుందాం. మీరు క్వశ్చన్లు అడుగుతూ ఉండండి. ఆ సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఈగల్ సినిమా భయ్య బిగ్గెస్ట్ రవితేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఒక కేజీఎఫ్ ఒక సలార్ను మించిపోయింది భయ్య సినిమా. యాక్షన్ సీన్ ప్రతి చోట యాక్షన్ సీక్వెన్స్లు గట్టిగా ఉన్నాయి భయ్య. మీరు చూసారండి సినిమా? మీరు చూడండి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే లవర్స్తో హస్బెండ్లతో బయటకు వెళ్ళడం కాదండి. అప్పుడప్పుడు ఇటువంటి సినిమాలు చూస్తే 150 రూపాయలు సేవ్ అవుతుందండి చల్లగా. అంటే అంత మించిపోయిందండి యాక్షన్ సీన్లు. కేజీఎఫ్లో కూడా ఇన్ని ఫైట్లు లేవు, కేజీఎఫ్లో కూడా ఇన్ని గన్నులు లేవు, అలా ఉంది సినిమా. సో ఈగల్ సినిమా ఎవరో మిస్ అవ్వద్దు. పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 చూపించారు భయ్య. వైలెన్స్ భయ్య, ఫుల్ వైలెన్స్, రొమాన్స్, మంచి బంచిక్లు కూడా ఉన్నాయి. సో సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. రవితేజ గారు కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. మంచి యాక్షన్ సీన్లు. సో ఎవరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు రండి, సినిమా రండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బులు సంపాదించుకునే ఫ్యాక్టరీ అంతే, ఇంకంత మించి మనం ఏం చెప్పలేము. సూపర్, థ్యాంక్ యూ. సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఎలివేషన్ మా రవణ ఎలివేషన్ అయితే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్లు అయితే ఒక హై ఎక్స్పెక్టేషన్తో ఇలాంటి షార్ట్స్ రవణకి సెట్ అవుతాయా లేదా అనే ఒక ఫీల్లో ఉంటారు. ఇంత మాస్ సీనరీ చేసే ఆయనకి ఖచ్చితంగా సెట్ అవుద్ది అనేలాగా చూపించడం అయితే జరిగింది సినిమాలో. అక్కడక్కడ జరిగే, ఇప్పుడు మెయిన్గా చెప్పాలన్నా మా రవితేజన్ యాక్టింగ్, అందాలతో క్యూట్గా ఎంత పొగరుగా మాట్లాడే చిన్ని డైలాగ్స్, తెలివిగా ప్రవర్తించే తీరు. నెక్స్ట్ నవదీప్ అన్న ఫ్రెండ్ రోల్, సపోర్ట్ రోల్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా. ఒక చిన్న పాప ఇద్దరు ప్రేమికులను కలిపిన తీరు, అక్కడ తను మాట్లాడే చిన్ని మాటలు, ఒక బుడ్డి అబ్బాయి, ఒక బుడ్డోడు పబ్జీ ఆడుకునే గేమ్ని ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ టైప్లో సగం సినిమాని చెప్పేయడం, అజయ్ ఘోష్ గారి కామెడీ, మధ్యలో వచ్చే అమ్మోర్ ఫైట్ మీన్స్ పెద్దమ్మలాగా ఎలివేషన్స్ ఇచ్చే గన్ సీన్స్, ఇవి చాలా ఎలివేషన్స్ ఇస్తాయి సినిమాకి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. సినిమాలో 2 సాంగ్స్ ఉన్నా 2 సాంగ్స్ చాలా ఇంక్లూడ్ అయితే, ఎందుకంటే ఆ సాంగ్ చూస్తుంటే అబ్బా లీనమైపోయేలాగా అనిపించడం. డైరెక్షన్ బాగుందండి. ఆయన తీసుకున్న స్టోరీ లైన్ అయితే మరీ నచ్చింది. ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్. ఇక్కడ నుంచి మన టీఎస్ కావచ్చు, తెలంగాణ ఆంధ్ర నుంచి అమెరికాకో యూకేకో వెళ్ళి అక్కడ చనిపోయి శవంలాగా మన ఇండియాకు వస్తున్న చాలామంది చాలా బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఎవడో ఎక్కడో చేసిన తప్పు, ఎవడికో అంటే చేరకూడని చోటకి చేరిన గన్నుల వల్ల, వాళ్ళు చేసే ఫైరింగ్ల వల్ల, చేతగాని వాడు చేసే ఫైరింగ్ల వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. సో అవన్నీ ఆపాలి అనుకోవడం ఈ సినిమాలో హైలైట్గా అనిపించింది నాకు. వాళ్ళు తీసుకున్న ఆ కాన్సెప్టే నాకు నిజంగా నచ్చింది. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాను, ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే పోలీసు గుద్దితే చనిపోయింది, బట్ ఇప్పటి వరకు ఎలాంటి ఇది లేదు అక్కడ నుంచి. ఇంకొందరు గ్యాంగ్ వార్లో చనిపోయారు, ఇంకొందరు కొన్ని ఫైట్లలో వన్ సైడెడ్ వార్స్లో చనిపోయారు. ఇలా చాలా జరుగుతున్నాయి. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, నా దేశం ఉన్న దేశంలో అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న జనాభా కన్నా ఎక్కువ గన్నులు ఉన్నాయి, బట్ ఇక్కడ అలా ఉండొద్దు, బతికే జనాలకి బ్రతికే స్వేచ్ఛనివ్వండి అనేలాగా మెసేజ్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది నాకు మెయిన్గా ఇందులో. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా వెళ్తుంది. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది జనాల్ని. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ స్టోరీలో ఒక క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఆ ఎలివేషన్స్ ఇవన్నీ వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్గా అక్కడక్కడ కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇవ్వాలనుకున్నారు, అవి కొంచెం మిస్ఫైర్ అవ్వడం తప్ప ఓవరాల్గా సినిమా బాగుంది. థియేటర్కి రండి, మా రవాణాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.